ఈసారి ఎంతమంది తిరుమలకి వెళ్తున్నారు? అదేనండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నారు. వెళ్ళేవారందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే మీరు దర్శనాల్లో వెళ్ళేటప్పుడు దర్శనార్థమై వచ్చిన వారు చాలా తక్కువ మందే. దర్శనానికి వచ్చిన ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసే వాళ్ళే ఎక్కువ. కాబట్టి మీ కుటుంబంలో తీసుకువెళ్తున్న ఆడవారిని, అంటే మీ కూతురో, భార్యో, అక్క, చెల్లో, అమ్మ అయ్యి ఉండొచ్చు, వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకురండి. ఈ పని చేసే ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. మీరు పోయింది తిరుమల తిరుపతి అధిష్టాన దేవత అయిన వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి. మీరు థ్రిల్లింగ్గా ఉంటారని చెప్పి టచ్ చేస్తే తాట తీసేస్తాడు స్వామి. దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు దైవ దర్శనం చేసుకోరండి. టచ్ చేసేవారు మీలలో కనుక్కోండి. మీలలో మీలాగా ఎవరో టచ్ చేసి ఇబ్బంది పడ్డ ఆడవాళ్ళు ఎంతోమంది ఉంటారు. దయచేసి తప్పది, దాన్ని చేయొద్దు. ఆడవారు కూడా అవతల వ్యక్తి చూస్తే రాణి రుద్రమదేవి, లక్ష్మీబాయిలా గంభీరంగా ఉండాలి, కానీ కోమలంగా, కుసుమారంగా మీరు ఉండడం వల్ల వాళ్ళు తప్పు చేసే పరిస్థితి ఉంటుంది. మీ వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్. వస్త్రధారణ, మీరు వేసుకున్న దుస్తులు మీ శరీరాన్ని సక్రంగా సంరక్షిస్తున్నా లేదా అనేది మీరు గమనించుకోండి. సంరక్షణ చాలా ఇంపార్టెంటు. మీరు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయబాకండి. అట్రాక్ట్ అనేది మీ కాబోయే భర్తను, పెళ్ళైన భర్తను చేసి చాలు, దేశాన్ని మొత్తం చేయాల్సిన అవసరం లేదు. దైవ దర్శనంకి వెళ్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దైవ దర్శనాన్ని చూసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలే కానీ ఇటువంటి తప్పుడు పనులు చేసి మీరు పాపాన్ని మూట కట్టుకొని తెచ్చుకోబాకండి. ప్రతి దానికి యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో అని కాదు, ఇప్పుడే ఉంటుంది. దయచేసి మగవారు మీరు కూడా గమనించుకోండి. మీరు టచ్ చేసే ఆడవారిలో మీ తల్లిని చూసుకోండి, తల్లినే చూసుకోండి. అట్లాగే రద్దీలో పోతున్నప్పుడు తొక్కుసలాటలో చనిపోయే పరిస్థితి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ముందు పోయాడు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీకంటే ముందు పోయాడు, వాడిని తోసేసి వెనక్కి పోయి నేను ఏదో సారి ఇచ్చేస్తానంటే స్వామి రానానా అని చెప్పి నీ ఫస్ట్ చేయడు. పాపమే. భక్తిని ఇబ్బంది బట్టి, ఒకరిని ఇబ్బంది పెట్టి వచ్చే భక్తి కాదు. దయచేసి ఈ 2 పాయింట్ గుర్తుపెట్టుకొని ఈ విషయాన్ని అవసరమైన తిరుమల దేవస్థానం సపరేట్ క్యూలెన్స్ పెట్టే విధంగా, చర్య తీసుకునే విధంగా ఈ విషయాన్ని షేర్ చేస్తారని అనుకుంటూ నేను ముగిస్తున్నాను. గోవిందా గోవిందా.